హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో కేటగిరీ అనేది ఇవ్వకుండా యూట్యూబ్లో వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో మీ ఛానల్ ఇక అస్సలు కూడా గ్రో అయితే కాదు. మీ వీడియోస్కి వ్యూస్ కూడా సరిగ్గా రావు. ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా కానీ పాత వాళ్ళైనా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సెట్టింగ్ అనేది మీరు చేసుకున్నారా లేదా అని. పొరపాటున కూడా మీరు ఈ సెట్టింగ్ అనేది చేసుకోకుంటే మాత్రం మీ ఛానల్ వచ్చేసి లైఫ్లో కూడా ఇక గ్రో అయితే అవ్వదన్నమాట. మీరు ఎంత మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా వేస్టే మీ ఛానల్. వీడియో కేటగిరీ ఆప్షన్ ఇక్కడ మనం ఇచ్చే తీరాలి. యూట్యూబ్లో చాలా మంది రకరకాల వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు. అందులో మీ కేటగిరీ ఏందో ఫస్ట్ మీరు తెలుసుకోండి. యూట్యూబ్లో మనం వీడియోస్ అన్నవి చేయగానే సరిపోదండి. మన వీడియో అన్నది ఏ కేటగిరీలోకి వస్తుందో అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి కొందరు కుకింగ్ గురించి వీడియోస్ అయితే చేస్తుంటారు, మరికొందరు వ్లాగ్ వీడియోస్ చేస్తుంటారు, మరికొందరు గేమింగ్ వీడియోస్ చేస్తుంటారు, మరికొందరు వచ్చేసి కామెడీ కూడా చేస్తుంటారు. ఇలా చాలా మంది కూడా ఎవరికి నచ్చిన వీడియోస్ అయితే వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఇవన్నీ మనకు ఒకే కేటగిరీ కిందికి వస్తాయా? రావు. కుకింగ్ వీడియోస్కి ఒక కేటగిరీ ఉంటుంది, వ్లాగ్ వీడియోస్కి ఒక కేటగిరీ ఉంటుంది, గేమింగ్ వీడియోస్కి ఒక కేటగిరీ ఉంటుంది, కామెడీ వీడియోస్కి ఒక కేటగిరీ అయితే ఉంటుంది. కాబట్టి మనం యూట్యూబ్లో చేసే వీడియోస్ ఏ కేటగిరీలోకి వస్తాయో తెలుసుకొని దానికి సంబంధించిన కేటగిరీ అన్నది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇస్తేనే మన యూట్యూబ్ ఛానల్ తొందరగా గ్రో అయితే అవుతుంది. లేకపోతే మనం లైఫ్లో కూడా ఓకేనా మన యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ మనం అప్లోడ్ చేసినా కూడా మన వీడియోస్కి వ్యూస్ రావు, వాచ్ అవర్స్ కూడా మనకు సరిగా అయితే రాదన్నమాట. ఓకేనా? కాబట్టి యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసిన వీడియో అనేది ఏ కేటగిరీ కిందికి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూట్యూబ్లో మనకు మొత్తం ఒక 15 కేటగిరీస్ అయితే ఉంటాయన్నమాట. ముందుగా వీటిని మీకు చదివి అయితే వినిపిస్తా. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్లో ఈ కేటగిరీ సెట్టింగ్ అనేది మనం ఈ ఆప్షన్ అనేది సెట్టింగ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఆటోస్ అండ్ వెహికల్స్, నెక్స్ట్ కామెడీ, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ అండ్ యానిమేషన్, గేమింగ్, హౌ టు వన్ స్టైల్, మ్యూజిక్, న్యూస్ అండ్ పాలిటిక్స్, నాన్ ప్రాఫిట్స్ అండ్ యాక్టివిజం, పీపుల్ అండ్ బ్లాగ్స్, పెట్స్ అండ్ యానిమల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, ట్రావెల్ అండ్ ఈవెంట్స్. ఓకేనా? ఇక్కడ మనకి ఒక 15 కేటగిరీస్ అయితే కనిపిస్తున్నాయి కదా. వీటిలో మన వీడియోస్ అన్నవి ఏ కేటగిరీలోకి వస్తాయో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుందాం. యూట్యూబ్లో మనం చేసే వీడియోస్ ఏ కేటగిరీ కిందికి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ముందుగా ఇక్కడ మనం చూసుకుంటే ఆటోస్ అండ్ వెహికల్స్. ఓకేనా? ఆటోస్ అండ్ వెహికల్స్ మనకు ఇందులో ఎలాంటి వీడియోస్ వస్తాయంటే బస్సులు కానీ, కార్స్ కానీ, బైక్స్ కానీ, వ్యాన్స్ కానీ ఇలాంటి కంటెంట్ అన్నమాట. మెకానిక్ వర్క్ గురించి ఏమన్నా వీడియో తీసుకుంటూ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే ఆటోస్ అండ్ వెహికల్స్లో మీరు ఇక్కడ కేటగిరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కామెడీ. ఓకేనా? కామెడీలో మనకు ఎలాంటి వీడియోస్ వస్తాయంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కామెడీ అంటే స్టాండర్డ్ ఆఫ్ కామెడీ వీడియోస్ కావచ్చు, యానిమేషన్ వీడియోస్ కావచ్చు, లేదంటే ఇంకోటి జబర్దస్త్ వీడియోస్ కావచ్చు, అంటే కామెడీ వ్లాగ్స్ కావచ్చు, కామెడీకి సంబంధించి ఏదైనా పర్లేదండి. ఓకేనా? అంటే కొందరు విలేజ్లో కామెడీ చేస్తుంటారు, అంటే చిన్నపిల్లలతో కూడా కామెడీ చేస్తుంటారు. అలాంటి కంటెంట్ కూడా మీరు ఒకవేళ చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కామెడీ కిందకే వస్తాయి అన్నమాట. కేటగిరీ వచ్చేసి కామెడీ అని చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ అంటే కూడా చాలా పెద్ద కేటగిరీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇందులో మనకు ఎలాంటి కంటెంట్ వస్తాయంటే డాన్సింగ్ వీడియోస్ కావచ్చు, క్లాసింగ్ సంబంధించి వీడియోస్ కావచ్చు, ఫోటోగ్రాఫ్కి సంబంధించి వీడియోస్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కానీ, బిజినెస్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, హోమియోపతి వీడియోస్ కావచ్చు, వ్యవసాయం గురించి ఏమన్నా టిప్స్ చెప్పడం కానీ, అలాగే ఏమన్నా కంప్యూటర్ గురించి ఏమన్నా వీడియోస్ చేయడం కానీ, ఎర్నింగ్ గురించి వీడియోస్ చేయడం కానీ, ఎగ్జామ్కి సంబంధించి వీడియోస్ కావచ్చు, సెక్స్ గురించి ఏమన్నా టిప్స్ అనేవి చెప్పడం కానీ, యోగా వీడియోస్ కావచ్చు, ఇలాంటివి అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఎడ్యుకేషన్లోకి వస్తాయి అన్నమాట. ఎడ్యుకేషన్ అంటే ఇది మనకి చాలా పెద్ద కేటగిరీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎంటర్టైన్మెంట్. ఓకేనా? ఇందులోకి మనకు ఎలాంటి వీడియోస్ వస్తాయంటే ఫన్నీ వీడియోస్ కావచ్చు, డ్రామా వీడియోస్ కానీ, కామెడీ వీడియోస్ కానీ, ఫ్రాంక్ వీడియోస్ కానీ, షార్ట్ ఫిలిం కావచ్చు, పీరియడ్ వీడియోస్ కానీ, అదేవిధంగా ఏమన్నా రియాక్షన్ వీడియోస్ కావచ్చు, మ్యాజిక్ వీడియోస్ కావచ్చు, మూవీ సీన్స్ కానీ, పబ్లిక్ టాక్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ లోకి వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇక్కడ మనకి ఫిలిం అండ్ యానిమేషన్. ఓకేనా? ఇందులో మనకు ఎటువంటి కంటెంట్ వస్తాయంటే మూవీస్ కావచ్చు, మూవీ సాంగ్స్ కానీ, మూవీ క్లిప్స్ కానీ, మేకింగ్ వీడియోస్ కావచ్చు, మూవీ స్టోరీస్ కావచ్చు, యానిమేషన్ వీడియోస్ కానీ, విఎఫ్ఎక్స్ వీడియోస్ కానీ, మూవీ ట్రైలర్ కావచ్చు, అదేవిధంగా విఎఫ్ఎక్స్ వీడియోస్ కానీ, షార్ట్ విఎఫ్ఎక్స్ వీడియోస్ కావచ్చు. ఇలాంటి కంటెంట్ మీరు ఒకవేళ చేస్తుంటే మీ ఛానల్లో మీరు చేస్తుంటే మాత్రం ఫిలిం అండ్ యానిమేషన్ మాత్రం మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి గేమింగ్. ఓకేనా? గేమింగ్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే పబ్జి కావచ్చు, అంటే మన మొబైల్లో చాలా రకాల గేమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు ఒకవేళ రికార్డ్ చేసుకొని వీడియో అనేది రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే ఇక్కడ గేమింగ్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి హౌ టు వన్ స్టైల్. ఓకేనా? హౌ టు వన్ స్టైల్ అంటే ఇది మనకు చాలా పెద్ద కేటగిరీ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఎటువంటి వీడియోస్ వస్తాయంటే ఏమైనా స్టైల్గా మాట్లాడడం కానీ, లైఫ్ స్టైల్ గురించి చెప్పడం కానీ,
ఫ్యాషన్ వీడియోస్ కావచ్చు, ట్రావెలింగ్ వీడియోస్ కావచ్చు, ట్రైనింగ్ వీడియోస్ కావచ్చు, మనీ ఎర్నింగ్ వీడియోస్ కావచ్చు, వ్యవసాయం గురించి వీడియోస్ చేయడం కానీ, కుకింగ్ గురించి వీడియోస్ కావచ్చు. ఓకేనా, ఎందుకంటే యూట్యూబ్లో ఇప్పుడు చాలా మంది కూడా ఫుడ్ వీడియోస్ చాలా మంది చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ ఒకవేళ మీరు చేస్తే ఇలాంటి వీడియోస్ మొత్తం కూడా ప్రతి ఒక్క వీడియో అనేది ఇక్కడ మనకి అవుట్ వన్ స్టైల్లోకే వస్తాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అన్నమాట. ఆ మ్యూజిక్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆడియో సాంగ్స్ కావచ్చు, ఆ వీడియో సాంగ్స్ కానీ, ఇవన్నీ కూడా అంటే మనం సాంగ్స్ పాడి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ ఇలాంటి కంటెంట్ అన్నమాట. ఓకేనా, ఇలాంటి కంటెంట్ ఒకవేళ మీరు చేస్తున్నట్టయితే మీరు ఇక్కడ కేటగిరీ వచ్చేసి మ్యూజిక్ అని ఇవ్వండి. ఓకేనా, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి న్యూస్ అండ్ పాలిటిక్స్. ఇందులో మనకు ఎటువంటి వీడియోస్ వస్తాయంటే న్యూస్ కు సంబంధించి మీరు ఎటువంటి వీడియోస్ అనేది మీరు చేసినా కూడా ఇందులోకే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీడియాకు సంబంధించి వీడియోస్ కావచ్చు, జర్నలిస్ట్ కు సంబంధించి వీడియోస్ కావచ్చు, TV5 కానీ, TV9 కానీ, ఎన్టీవీ ఉదాహరణకు ఇలా మీరు ఏమన్నా వీడియోస్ అనేది చేస్తుంటే మీరు ఇక్కడ న్యూస్ అండ్ పాలిటిక్స్ అని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నాన్ ప్రాఫిట్స్ అండ్ యాక్టివిజం. ఇందులో మనకు ఎటువంటి కంటెంట్ వస్తుందంటే రాజకీయాల గురించి, సమాజం గురించి వీడియోస్ చేయడం కానీ ఇటువంటి కంటెంట్ ఒకవేళ మీరు చేస్తున్నట్లయితే మీరు ఇక్కడ నాన్ ప్రాఫిట్స్ అండ్ యాక్టివిజం లోకే వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పీపుల్ అండ్ బ్లాగ్స్ అన్నమాట. ఇందులో మనకు ఎటువంటి కంటెంట్ వస్తాయంటే అంటే బయట ఏమన్నా వ్లాగ్ వీడియోస్ చేసినా గానీ, ఇంట్లో ఏమన్నా వ్లాగ్ చేసినా గానీ, అంటే ఏమన్నా రివ్యూస్ కావచ్చు, హీరోయిన్స్ రివ్యూస్ కావచ్చు, హీరోస్ హీరోయిన్ల ఇంటర్వ్యూ కానీ, ఆయుర్వేద వీడియోస్ కావచ్చు, హోటల్ ఫుడ్ గురించి వీడియోస్ ఏమన్నా చేయడం కానీ, జ్యువెలర్ కి సంబంధించి వీడియోస్ చేయడం కానీ ఇవన్నీ కూడా అన్నమాట. ఇలాంటి కంటెంట్ మీరు చేస్తుంటే ఇవన్నీ కూడా ఇక్కడ మనకి పీపుల్ అండ్ బ్లాగ్స్ లోకే వస్తాయి అన్నమాట. ఓకేనా, ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పెట్స్ అండ్ యానిమల్స్ అన్నమాట. ఇందులో మనకు ఎటువంటి కంటెంట్ వస్తుంది అంటే యానిమల్స్ కు సంబంధించి కొంతమంది వీడియో చేస్తుంటారు. అంటే యానిమల్స్ కు ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఆవుల గురించి వీడియో చేయడం కానీ, ఆవులను ఎలా పెంచాలి అని చెప్పడం కానీ అలాంటి కంటెంట్ ఒకవేళ మీ ఛానల్ చేస్తుంటే మీరు ఇక్కడ పెట్స్ అండ్ యానిమల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఓకే, నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో మనకు ఎటువంటి వీడియోస్ వస్తాయంటే అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, సైన్స్ గురించి ఏమన్నా టిప్స్ చెప్పడం కానీ, క్రియేటివిటీ వీడియోస్ చేయడం కానీ, అలాగే టెక్ గురించి కంటెంట్ చేయడం కానీ, టెక్నాలజీ గురించి వీడియోస్ చేయడం కానీ, ఫోన్ రిపేరింగ్ వీడియోస్ కావచ్చు. ఓకేనా, ఇటువంటి వీడియోస్ మీ ఛానల్లో మీరు చేస్తుంటే మీరు ఇక్కడ కేటగిరీ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అన్నమాట. గేమింగ్ గురించి మీరు ఎటువంటి సంబంధించిన వీడియో చేసినా కూడా మీకు ఇక్కడ మీకు స్పోర్ట్స్ లోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ అండ్ ఈవెంట్స్. ఓకేనా, ట్రావెల్ అండ్ ఈవెంట్స్ లో మనకు ఎటువంటి వీడియోస్ వస్తాయంటే ఈవెంట్స్ కి సంబంధించి వీడియోస్ కావచ్చు, ప్రోగ్రామ్ కి సంబంధించి వీడియోస్ కావచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ కి సంబంధించి వీడియోస్ కావచ్చు. ఇలాంటి కంటెంట్ మీరు చేస్తుంటే మీరు ఇక్కడ ట్రావెల్ అండ్ ఈవెంట్స్ అని ఇచ్చేయండి కేటగిరీ అన్నది. ఓకేనా, ఓకే, ఇప్పుడు మీ వీడియోస్ ఏ కేటగిరీలోకి వస్తాయో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనం ఈ కేటగిరీ ఆప్షన్ ని సెట్టింగ్ లో ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మీరు ఇక్కడ మీ క్రోమ్ బ్రౌజర్ లో మీ ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ చేసుకోండి. వైట్ స్టూడియో అన్నది. ఓకేనా, మీరు ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు సెర్చ్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు youtube.studio.com అని టైప్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. డెస్క్టాప్ సైట్ అనేది ఆన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు కొంచెం నేను జూమ్ చేస్తున్నా. లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకి మన వైట్ స్టూడియో డాష్ బోర్డ్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి కొద్దిగా టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు మళ్ళీ కొన్ని సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ముందు మీరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ అప్లోడ్ డిఫాల్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి కేటగిరీ అని కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు కొద్దిగా నేను జూమ్ చేస్తున్నా చూడండి. ఓకేనా, ఇక్కడ మనకి కొన్ని కేటగిరీస్ అనేవి కనిపిస్తున్నాయి కదా, మీరు ఇక్కడ కేటగిరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ ఛానల్లో మీరు ఎటువంటి కేటగిరీ ఉన్న వీడియోస్ అయితే చేస్తున్నారో ఆ కేటగిరీ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే యూట్యూబ్ లో రకరకాల వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి మీ కేటగిరీ అన్నది మీ వీడియో అన్నది ఏ కేటగిరీ కిందికి వస్తుందో ఇందాక మీకు అక్కడ నేను చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, మీరు కూడా ఇక్కడ కేటగిరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ నేను నా ఛానల్లో టెక్ కంటెంట్ కాబట్టి ఇక్కడ నేను చేసేది సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇక్కడ నేను ఇవ్వడం అయితే జరిగింది. మీరు కూడా ఇక్కడ ఏ విధంగా అయితే కేటగిరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు ఇక్కడ కేటగిరీ అనేది ఇవ్వకుండా మీరు యూట్యూబ్లో మీరు డైలీ కంటెంట్ అనేది చేసి కూడా వేస్ట్ అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ కేటగిరీ అనేది ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది ఇంతే. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను లేదా వీడియో అని చేస్తాను. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.